బలమైన లడ్డూలు పచ్చెనగపప్పుని మనం నానబెట్టేసి మిక్సీలో వేసేసి గట్టిగా కొంచెం రుబ్బి దాని తర్వాత మనం అరిటాకుల మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసి అలా స్ప్రెడ్ చేసేసాక మనం ఆ మిశ్రమాన్ని తీసుకుని మనం పెనం మీద కాల్చి అటు ఇటు పచ్చివాసన పోయేవాక మనం దాన్ని కాల్చేస్తే మనకి పచ్చివాసన పోతుంది. దాని తర్వాత వాటిని తీసుకుని మనం ముక్కలు చేసేసి వాటిని మనం ప్యాన్ మీద వేయించి దాన్ని గట్టిగా కొంచెం బ్లెండ్ చేసుకుని మెత్తగా కాకుండా ఈ లోపల ప్యాన్ తీసుకుని మనం తేనె వేసేసుకుని వేడి చేసి దాంట్లో కాడము, యాలక్కాయల పొడి, ఈ మధ్యలో మళ్ళీ ఈ పిస్తా పప్పులు అవన్నీ కట్ చేసిన బాదం పప్పులు అవన్నీ వేసేసి శనగపిండితో చేసిన అంతా లడ్డు మిశ్రమంలాగా కలిపేసి చేతితో మనం ఉండలు చుట్టేసాక ఇంకా గట్టిగా చేయాలంటే స్పూన్తో కొంచెం గట్టిగా చేస్తే మెత్తగా అయిపోతూ ఉంటుందండి. దాంట్లో చేతితో మనం లడ్డూల్లా చుట్టేసి దానిపైన బాదం పప్పు కానీ ఏదైనా పెట్టుకుంటే అద్భుతంలా ఉంటుంది.